అభిషేక్ శర్మ ఈ తెలుగు కుర్రాడు ఎంతో టాలెంటెడ్ బ్యాటరు. వాస్తవానికి మరి మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నప్పటికీ అంతగా పేరు రాలేదు. 20 ఏళ్ల ఈ కుర్రాడు ముంబై ఇండియన్స్‌ని కీలక దశలో ముంబై ఇండియన్స్‌ని కష్టాల్లో ఎన్నో సార్లు గత 4 సంవత్సరాల నుంచి ఆడి టీమ్ ముంబైని ఒంటి చేత్తో గెలిపించిన ఆటగాడు. ఈ క్రమంలో టీ20లో చోటు దక్కినప్పటికీ మరి మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్న తిలక్ వర్మ మరి అంతగా ఆడలే, గొప్పగా పేరు రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఆసియా కప్‌లో పాకిస్తాన్ మీద ఒక మ్యాచ్‌లో 30 ఈ మ్యాచ్‌లో ఏకంగా టీం ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి మన తిలక్ వర్మ విషయంలో ఇప్పుడు అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ తెలుగు క్రికెటర్ గురించి ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మరి కీలకమైన మ్యాచ్లో ఆడినటువంటి మన తిలక్ వర్మ తన ఆటను ఈ విధంగా కొనసాగించాలని చెప్పి, మిడిల్ ఆర్డర్‌లో చాలా గొప్ప బ్యాటర్గా ఉండాలని చెప్పి, టీమిండియా వన్డేలకు కూడా టెస్ట్‌లకు కూడా రావాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఇన్నింగ్స్ తన కెరీర్‌లోనే మలుపుతిప్పుతుందని చెప్పి చాలామంది అనుకున్నారు. వాస్తవానికి మరి టీమిండియాకు వచ్చినప్పటికీ అంతగా పేరాని తిలక్ వర్మ గత సౌత్ ఆఫ్రికాలో కేవలం 3 మ్యాచ్‌లోనే 2 భారీ సెంచరీలు కొట్టి ఏకంగా టీంలో పదిలం చేసుకున్నాడు. ఇక ఈ ఇన్నింగ్స్ తోటి మరి అక్కడక్కడ తన గురించి మాట్లాడే విమర్శలు కూడా నోరు లేకుండా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిలక్ వర్మ ఒక్కసారి సెట్ అయితే తన ఆట ఏ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎంతో పరిణితి కలిగిన ఆటతో అద్భుతంగా ఉన్నటువంటి తిలక్ వర్మ నిన్న జరిగిన మ్యాచ్లో ఎక్కడ కూడా పిచ్చి షాట్లు ఆడలేదు, ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. సంజు శాంసన్ ఒక అవకాశం ఇచ్చినప్పటికీ మన తిలక్ వర్మ మాత్రం లూజ్ బాల్ మాత్రమే సిక్స్లు బలిచాడు. తర్వాత బాల్ సింగిల్స్ రొటేట్ చేస్తూ చివరి వరకు క్రీజులో ఉండి మరి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇక ఈ విజయం పట్ల అభిమానులు అయితే తిలక్ వర్మ విషయంలో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక తెలుగు కుర్రాడు ఇటువంటి ఆట ఆడడం మామూలు విషయం కాదని చెప్తున్నారు.